హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో బ్రేక్‌ఫాస్ట్ ఎపిసోడ్ 7లో ఉన్నామండి. చాలా ఈజీ, జస్ట్ 5 మినిట్స్‌లో చేసుకోగలిగే ఒక హెల్తీ అయిన ఈజీ రెసిపీ అనమాట. ఇది బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ముఖ్యంగా పిల్లలకి మార్నింగ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ 2 చేయాలంటే. ఈ విధంగా మనం బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. బయట అయితే క్రిస్పీగా అండ్ లోపలైతే సాఫ్ట్‌గా చాలా బాగా కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. చట్నీ మరియు టమోటా కెచప్‌కి చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతామండి. ఇక్కడైతే నేను ఒక జార్ తీసుకొని ఇందులో రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది చిన్న సైజ్ రవ్వ అన్నమాట. ఈ విధంగా మన క్వాంటిటీ బట్టి బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్‌కి ప్రిఫర్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. దీనైతే బాగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ అయితే పోసే అవసరం లేదు. చూడండి ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ రవ్వ పౌడర్‌నైతే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ అండి ఈ విధంగా యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా, 2 స్పూన్లంతా పెరుగైతే యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు చాలా బావుంటుంది ఈ విధంగా యాడ్ చేయడం వల్ల. కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న కరివేపాకు, కొద్దిగా ఈ విధంగా నేను పెద్ద గరిటెంత గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఈ విధంగా అన్నీ యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి. ఎక్కువగా వాటర్ లేకుండా అలాగని గట్టిగా లేకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట బ్యాటర్ అయితే. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి. అలాగని గట్టిగా లేకుండా, అలాగని నీళ్ళగా లేకుండా ఈ విధంగా మీడియంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని 5 మినిట్స్ వరకు రెస్ట్ చేసుకోవాలండి. అది ఒక బ్యాటర్ లాగా తయారవుతుందన్నమాట. అప్పుడు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ప్లేట్ అయితే మూసుకొని 5 మినిట్స్ వరకు రెస్ట్ చేసుకోండి. చూడండి 5 మినిట్స్ తర్వాత చాలా ఈజీగా బాగా పొంగుతూ ఒక బ్యాటర్ లాగా తయారైందండి. ఇందులో అయితే మనం ఎక్కువగా బియ్యం అలాంటివి ఎక్కువగా వాడకుండా ఈ విధంగా జస్ట్ రవ్వ, గోధుమ పిండితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెనం మీద అయితే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసి ఈ విధంగా నేను ఈ బ్యాటర్‌ని ఒకేసారి పోసుకుంటున్నానండి. మనం పదే పదే వేసే పని లేకుండా చాలా ఈజీగా ఒకేసారి ఈ విధంగా చేసుకున్నట్లయితే తొందరగా ప్రిపేర్ అయిపోతుంది బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసి పెనం మీద ఈ బ్యాటర్‌ని మిడిల్‌లో అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఎక్కువగా అయితే ప్రెస్ చేయకండి. ఈ విధంగా కొద్దిగా లావుగా ఉండాలి. అప్పుడు చాలా బావుంటుంది. ఈ విధంగా జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోండి గరిటెతో అయితే. చూడండి ఈ విధంగా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత పైనైతే ఆయిల్ లేదా ఘీ అయితే యాడ్ చేసుకోండి. ఘీ అయితే చాలా కమ్మగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అంతా మనం స్ప్రెడ్ చేసి కొద్దిగా ఘీ లేదా ఆయిల్ యాడ్ చేసి మూతైతే మూసుకోవాలండి. కనీసం ఒక 5 మినిట్స్ వరకన్నా మనం ఈ విధంగా మూత మూసుకొని హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. చూడండి 5 మినిట్స్ తర్వాత చాలా చక్కగా ఇదైతే ఉడికిందండి. ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ప్లేట్‌లో అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. దీనైతే 2 వైపులా కుక్ చేయకుండా ఒకే వైపు కుక్ చేసుకోవాలండి. చాలా బావుంటుంది. చూడండి ఇప్పుడైతే ఎత్తేస్తున్నాను. ప్లేట్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసి ఇక పిల్లలకి మనం లంచ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా సింపుల్‌గా ఇచ్చి పంపియచ్చండి. దీనిపైన కెచప్, టమోటా కెచప్ లేదా చట్నీస్ లేదా సాంబార్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి. వెనకాల చూడండి చాలా బ్రౌన్ కలర్ అండ్ క్రంచీగా లోపలైతే చాలా సాఫ్ట్‌గా వచ్చిందనమాట. అండ్ కొత్తగా ఉంటుందండి ఈ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం. పిల్లలైతే అసలు ఒకటి కూడా వదలకుండా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా చాలామంది డైట్ చేస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకు బెస్ట్ అండ్ ఈజీ అయిన ఒక డైట్ రెసిపీ అన్నమాట. చూడండి చక్కగా ఈ విధంగా పిజ్జా షేప్‌లో కట్ చేసి మనం ఈ విధంగా పిల్లలు పంపించినట్లయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ డిఫరెంట్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. బయటైతే క్రంచీగా అండ్ లోపల చాలా సాఫ్ట్‌గా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.